ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మహాకాశములు పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడు, ఆకాశమును సింహాసనముగా చేసుకున్నటువంటి మహోన్నత దేవుడు, ఆకాశములు సింహాసనం మీద ఆసీనుడై ఉండి మనలను ప్రేమించి మనలను రక్షించుటకై సింహాసనమును విడిచి కలువరి వరకు తగ్గించుకొని మన రక్షకునిగా భూమికి అరుదించి మనలను రక్షించుటకు ప్రాణత్యాగము చేసినటువంటి మన ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో దేవునిచే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడినటువంటి దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, మీకును మీ కుటుంబాలకును మేమును మా ఇంటి వారము శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాము. బాగున్నారా? మీ క్షేమం కొరకు ప్రార్థిస్తుంటున్నాము. మీరు క్షేమముగాను ఆరోగ్యముగాను ఆనందంగాను ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా ఉండాలి అని మేము ప్రతి దినము ప్రభుల వారి పాదాల దగ్గర మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము అని తెలియజేస్తుంటున్నా. ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు వేకునే మాతో కలిసి దీని మాటలు వినటానికి ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా, రాబోతుంటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా మేము శుభాలు తెలియజేస్తూ హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈ ఉదయకాలపు ఆరాధన ప్రార్థన చేసుకుందాము. ఎక్కివించి ప్రార్థించుకొని ప్రభువును ప్రస్తుతించుకొని ఆయన యొక్క మాటలు విని దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. మేలుల కొరకు ఆయన వైపు మనము ఎదురుచూద్దాం. ప్రార్థన చేసుకుందామా? తలలో ఉంచండి. మాతో కలిసి ఏకీభవించి ప్రార్థనలో ప్రభువును ప్రాధేయపడండి. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు వేలాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, మమ్మల్ని సజీవుల రెక్కల్లో ఉంచేందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మాకు ఇచ్చిన ఈ బ్రతుకుని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా, స్తోత్రాలయ, స్తోత్రాలయ. జనమల్లా తండ్రి ప్రభ మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వేలాది వందనాలు తండ్రి. ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ ఇచ్చారు తండ్రి. సూర్యోదయం అనుగ్రహించారు, మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా యేసయ్యా మీకు వేలాది వందనాలు తండ్రి. ఏముందయ్యా మాలో? ఏమీ లేదయ్యా. పాపాత్ములము తండ్రి, క్షమించండి తండ్రి. ప్రభా రక్షించండి నాయన. మీకు వేలాది వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోలేమయ్యా. విరిగి నలిగిన హృదయము మీకు కావాలి నాయన. ఆ విరిగి నలిగిన హృదయము మేము తండ్రి ప్రభా మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి తండ్రి. ప్రభా యేసయ్యా మీ పాదాల దగ్గర పడి ఉన్నామయ్యా, ప్రాధేయపడుతున్నామయ్యా తండ్రి. పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. ప్రభా చూస్తున్న దేవుడువు తండ్రి. ప్రభా యెహోవా ఈరే తండ్రి. ప్రభా మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా స్తోత్రాలయ, స్తోత్రాలయ, స్తోత్రాలయ తండ్రి. ప్రభా తండ్రి అల్లకొల్లమైన ప్రపంచము తండ్రి. ప్రభా ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఏ ఎంట చూసినా శాంతి సమాధానం లేదు తండ్రి. ప్రభా సమాధానకర్త మీరు సమాధానం దయచేయమని బ్రతిమాడుతున్నాను తండ్రి. శాంతి దూత శాంతిని అనుగ్రహించండి తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరున దీవించి ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి. మీ పూజన మాతో కలిసి తండ్రి ఏకీభవించి తండ్రి ప్రభా ప్రార్థనలు ఉంటున్న బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి తండ్రి. సమయము తండ్రి మీకు కేటాయిస్తున్నారయ్యా, మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా మీరు వారితో ఉండండి నాయన తండ్రి. ప్రభా వారు ఆశిస్తున్న ప్రతి పరిస్థితిని తండ్రి అనుకూలపరచండి నాయన తండ్రి. ప్రభా స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఆది కాండం నుంచి తండ్రి ప్రభా మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నామయ్యా తండ్రి. ప్రభా పాఠాలను తండ్రి ప్రభా మననం చేసుకుంటూ మా జీవితాంతము దాన్ని నెరవేర్చుకునే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. ప్రభా మీ దేని కుమారుని నిలబెట్టి వాడుకోమని బ్రతిమాడుకుంటున్నాం తండ్రి. ప్రభా పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా మీరే వాడుకోండి నాయన తండ్రి. ప్రభా మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఆరాధనలో మీరు ఉండండి, వాక్యంలో మీరు ఉండండి, ప్రతి పరిస్థితిలో మీరు ఉండమని మా ప్రభు తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 289వ కీర్తన ఎంజే
రామాంజులు గారు రచించినటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తన. యేసు స్వామి నీకు నేను నా సమస్తము ఇస్తాను అని గొప్పనైనటువంటి సాక్ష్యము, సమర్పణ కలిగినటువంటి కీర్తన చాలా సంఘాలలో విరివిగా వాడబడే కీర్తన. అనేకులు ఆత్మపూర్ణులై వారి జీవితాలు ప్రభు దగ్గర సమర్పించే సమర్పణ గీతం. యువత కలసములు ఈ గీతము ఆలపించి ప్రభును ప్రస్తుతించి వాక్య ధ్యానం కొరకు మనము ప్రభువుకు అర్పించుకుందాం. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, నీదిలో పసించి ఆశతో సేవింతును, నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికీతు, నా సమస్తము యేసు స్వామి నీకై నేను దోసిలోగి మ్రొక్కేదన్, తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే, నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికీతు, నా సమస్తము నేను నీవాడను యేసు, నీవును నా వాడవు, నీవు నేను నేకమాయే నీ శుద్ధాత్మ సాక్ష్యము, నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికీతు, నా సమస్తము యేసు నీదే నా సర్వాస్తి, సుజ్వాలన్ బొందిటి సురక్షణానందమ, హల్లెలూయా స్తోత్రము, నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికీతు, నా సమస్తము. హల్లెలూయా. దీని పిల్లరా, ఇదే కలసమిలో నా చిన్న కుమార్తెకు JNTU కాకినాడలో ఎగ్జామ్స్ జరుగుతున్న కారకం చేత మాతో కలిసి మీ ముందట నిలవలేకపోయింది. ప్రభు బిడ్డను క్షమించునుగాక. ప్రార్థించండి. చక్కని రిజల్ట్స్ కొరకు మీ ప్రార్థనలో నా బిడ్డలను, నా కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకోమని మీకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానములకు మనం వచ్చేసేద్దాం. 40వ అధ్యాయము ఆదికాండంలో మనము యోసేపు గారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, లేక ఆ దేశపు రాజు అయినటువంటి ఫరో ఇంట పొరపాటు చేసి శిక్షను అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల మధ్యన సంచరిస్తూ వారిని సముదాయిస్తూ వారి కలలకు భావము చెప్పినటువంటి యోసేపు గారిని మనము గత దినాన
ధ్యానం చేయడం జరిగింది. బైబిల్లో మనము చూస్తూ ఉంటే విచిత్రమైనటువంటి విషయాలు మన ముందట అగుపడతా ఉంటాయి. ఒక ఆయనకు కళ వచ్చింది, కళ మర్చిపోయానంటారు దానియేలు గ్రంథంలో. వీళ్ళకేమో కళ వచ్చింది, భావం తెలక భయపడుతుంటున్నారు. యోసేపు గారికి కళ వచ్చింది, ఆ భావము తెలిసి కుటుంబస్తులు ఈయనను అమ్మివేసిన పరిస్థితి. యాకోబు గారికి కళ వచ్చింది, భయం వేసి అక్కడ నూనె పోసి తప్పించుకుపోయిన పరిస్థితి. అబ్రహాం గారికి దైవ దర్శనం వచ్చింది, దేవుడు మాట్లాడారు, నేను దీవిస్తాను అంటే విశ్వాసం చే ముందుకు నడిచినటువంటి స్థితి. ఈ లోకస్తులు, ఈ లోకములు నేటి దినాల్లో ఉంటున్నటువంటి క్రైస్తవ సమాజపు చాలామంది ప్రవక్తలు అని పేరు పెట్టుకొని సంచరిస్తున్నటువంటి మనుష్యులు, వారికి నేను ఎలాగంటాను, వారికి బాధ అవ్వచ్చుగాక, నా మీద ఏమైనా అనొచ్చు కూడా, నాకేమీ బాధ లేదు, భయం లే. ప్రభు నామమును బట్టి వారిని వ్యాపారస్తులు అని పిలవడానికి ఇష్టపడతాను నేను. వారు ఏదైనా విషయము వారు చెప్పినప్పుడు జరిగితే వారి గొప్ప, జరక్కుంటే వినిన వాడి తప్పు. ఈ అధ్యాయంలో ఆయన చాలా పక్కాగా దేవుని యొక్క ప్రణాళిక ముందటగా వారికి చెప్పారు. ఎవరికి? పానదాయకునికి, భక్ష్యకారుడికి. వారికి వచ్చినటువంటి కళ యొక్క భావాన్ని యోసేపు గారు వారికి వివరించారు. వివరించిన మీదట జరుగుద్దో జరగదో అనేటటువంటి భావము ఒకవేళ వారికి ఉండొచ్చుగాక, వినిన వారికి ఉండొచ్చుగాక. ఎటుంది సన్నివేశం చూస్తూ ఉంటే 40వ అధ్యాయము 20వ వచనం దగ్గరికి వచ్చేసరికి 3వ దినమందు జరిగినది ఏమనగా, ఏం చెప్పారు యోసేపు గారు? 3వ దినమందు మీ జీవితాల్లో ఈ సంఘటన జరగబోతా ఉంది. ఈ సంఘటన మీ జీవితాలకు ఒకరికైతే క్షేమమును అనుగ్రహిస్తుంది, మరొకరికైతే క్షామము వస్తుంది. 13వ వచనంలో మనం చూడగలిగితే ఇక 3 దినములలోగా అనేటటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. 19వ వచనంలో కూడా ఇక 3 దినములలోగా అనేటటువంటి మాటను చూస్తుంటున్నాం. పక్కగా జరగబోయే దానిని విత్ ఇన్ డేస్తో సహా ఆయన చాలా క్లియర్గా చెప్తుంటున్నారు. ఇప్పటి మన ధనాపేక్ష కలిగినటువంటి సేవకులు చెప్పేది ఎట్టుంటుందంటే, పుడితే పాప లేకుంటే బాబు అన్న దగ్గర ఓ రింగ్ వేసి వదులుతారు వాళ్ళు. మీకు బాబు పుట్టబోతుంటున్నాడు, పుట్టాడు అనుకోండి, ఎస్ దేవుడు నాకు ముందే తెలియజేశాడు వాళ్ళకు బాబునిస్తానని, కాబట్టి నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా జరిగింది అంటారు. ఒకవేళ పాప పుట్టింది అనుకోండి, వాళ్ళ వేదిక మీదకి రారు, ఈయన పిలవరు. ఆ యొక్క ప్రవచనాలు ఎంతోమంది జీవితాల్లో నిరర్ధకము మరియు బాధాకరంగా మిగిలిపోతూ ఉన్నాయి. ఇక్కడ యోసేపు గారు అలా లాటరీగా రింగ్ ఇలా పక్కాగా క్లియర్గా చెప్పారు. 3 దినాల్లో ఫరో గారు మీ తలలను పైకెత్తబోతుంటున్నారు, మీ తలలను పైకెత్తబోతుంటున్నారు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యము ఏది చెప్పినా సూటిగా చెప్పుద్ది, పక్కాగా చెప్పుద్ది, ప్రణాళికను చెప్పుద్ది. పరిశుద్ధమైన వాక్యము పరిస్థితులు ఏమైనా తారుమారు కావచ్చు, కానీ వాక్యం మాత్రం ఎప్పటికీ కూడా అది 10 మారులు మూసలో కరగబెట్టి తీసినట్టి పరిశుద్ధమైనటువంటి వెండిగా, లేకుంటే చక్కనైన వెండిగా దేవుడు వాక్యాన్ని పోలుస్తూ ఉంటారు. యోసేపు గారు పక్కాగా చెప్పారు, 3 రోజుల టైం ఉంది, మీ తలలు పైకి ఎత్తబడతాయి. తర్వాత ఏం జరుగుద్ది చూద్దాం. 20వ వచనంలో, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకు అందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి వారిని చెరసాల్లో నుంచి బయటకు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు.
రాజు అయినటువంటి ఫరో ఎదుటకు వరచినప్పుడు ఆ శిక్షను అనుభవించి వారి ముందట నిలబడినప్పుడు ఫరో గారు రాజుగారి ముందట ప్రతి ఒక్కరూ తలోంచి నిలబడాలి కదా, ఎవరు తలపై పైకెత్తి నిలబడడానికి వీలులా. రాజుగారు అంటా ఉన్నారు, మీరు తల పైకెత్తండి అని నింపుతారు. మీరు తల పైకెత్తి చూస్తుంటున్నారు. దేవుని పిల్లరా, యోసేపు గారు ఏమి చెప్పారు? నెంబర్ 1, 3 దినాలు టైం చెప్పారు. నెంబర్ 2, రాజుగారు మీ తలలు పైకెత్తిస్తారు అని చెప్పారు. యాజ్ ఇట్ ఈస్గా జరుగుతూ ఉంది. ఏమాత్రము కూడా ఇది ఎలా ఉంది అంటే, పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఆత్మవశుడై దర్శనాలు చూస్తుంటున్నట్లుగా దానియేలు గ్రంథములు ప్రపంచానికి జరగబోయేటటువంటి విషయాలు ప్రభులు వారు ముందే అక్కడ తెలియచేసిన రీతిగా ఆయన చెప్పిన మాట చెప్పినట్లుగా వీరు ఏ కళలు కన్నారో ఆ కళలకు భావము యోసేపు గారు ఏం చెప్పారో చెప్పింది చెప్పిన రీతిగా 3 దినాల్లో వీరి తలలు పైకెత్తబడ్డాయి. అంత మాత్రమేనా? అయిపోయిందా అంటే 21వ వచనాన్ని మనం చూడగలిగితే, పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతని చేతికి ఇచ్చెను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, పానదాయకుల అధిపతికి లేక ఆ అధికారికి ఏం చెప్పారు? ఈయన యోసేపు గారు ఏం చెప్పారు? అయ్యా, అప్పుడు యోసేపు 12వ వచనంలో మనం చూస్తుంటే, అప్పుడు యోసేపు దాని భావము ఇదే, 3 తీగెలు 3 దినములు, ఇక 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు అంటా ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్గా 21వ వచనం దగ్గర చూస్తూ ఉంటే, అతని ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను. ఏమాత్రమైన ఇంచుకైనా మార్పు ఉందా? ఇది ఒక గొప్ప ప్రవక్త జరగబోయేదాన్ని చెప్పడం అంటే ఇలా ఉంటుంది. ఏమాత్రం కూడా చాయిస్ లేదు, చూసింగ్ లేదు, ఏ ఛాన్స్ కూడా అక్కడ ఎస్కేప్ అవడానికి లేదు. యాజ్ ఇట్ ఈజ్ 3 రోజులు తలలు పైకెత్తబడ్డాయి. ఈయన చేతికి మరలా ఉద్యోగం వచ్చింది. మరో మాట కూడా చూద్దాం. గనుక అతడు ఫరో చేతికి గిన్నెను ఇచ్చెను. హల్లెలూయా. ఏ మాట అయితే యోసేపు గారు పలికారు 13వ వచనంలో, అదే మాట 21వ వచనములో దాని యొక్క నెరవేర్పును మనము తిరిగి చూస్తుంటున్నాం. దేవుని పిల్లలారా, ఎంత అద్భుతమైనటువంటి దర్శనానికి లేక కళకు ఈయన చెప్పిన భావానికి ఏమాత్రము కూడా ఇంచుక కూడా మార్పు లేకుండా, మార్పు చెందని దేవుడు, మర్మములు తెలియచేసే దేవుడు మర్మములను బయలుపరిచి వీరిని బలపరిచిన రీతి ఇక్కడ చూస్తా ఉన్నాం. నేను గతంలో నా భారాన్ని మీతో పంచుకోవడం జరిగింది. మా అన్న మనవడు తను బాదం పప్పు, చట్టి బిడ్డడు, 13 నెలల బిడ్డడు, బాదం పప్పు ఆ నోట్లో పెట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్గా దాన్ని పీల్చేయడాన్ని బట్టి అది ఊపిరితిత్తులోకి వెళ్ళిపోవడం. రాజమండ్రిలో గొప్ప పేరుగాంచినటువంటి ఇంటర్నేషనల్ దైవజనుడు ఒక ఆయన వారు ఫోన్ చేసి, దేవుడు నీ బిడ్డను లేపబోతున్నట్టున్నాడు కాబట్టి 3 రోజులు వెయిట్ చేయి అని చెప్పి వారిని ఆ చనిపోయినటువంటి బిడ్డను హాస్పిటల్లో అట్టే పెట్టమని చెప్పడం, అది తదుపరి వారు స్విచ్ ఆఫ్ చేయడం. తిరిగి కాకినాడ నుంచి మరో దైవజనుడు, పునరుత్థానుడైనటువంటి దేవుడు నీ బిడ్డను ఆదివారం లేపబోతుంటున్నాడు, ఆయన పునరుత్థానుడై లేచిన రీతిగా లేపబోతుంటున్నాడు అని చెప్పడం. ఆదివారానికి ఆ బాడీ డికంపోజ్ కావడం, డాక్టర్లు వాళ్ళు తిట్టడం, ఆ బాడీని తీసుకొని వచ్చి మీద పడడానికి కూడా, పది ఆడవడానికి కూడా అవకాశం లేదని చెప్పి
ఆ యవ్వన దంపతులు ఆ 13 నెలల బిడ్డను చూసుకొని కన్నీరు మున్నీరు అవడం నా హృదయాన్ని చాలా గాయపరిచింది, కలిచి వేసింది. ఆ సన్నివేశాన్ని చూచి, ఆ పరిస్థితిని చూచి, ఇది మోసగాళ్ళైనటువంటి దైవజనులు చేసే పని, దైవజనుడు అని కోటేసుకుని బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు చేసే పని, కోట్లు సంపాదించడానికి చేస్తున్నటువంటి అక్రమము. దేవుని పేరు చెప్పి దండుకునేవారు, దేవుని పేరు చెప్పి సంపాదించుకునేవారు, దేవుని పేరు చెప్పి ఏవేవో ఆశించి వాటిని పొందుకోవడానికి రకరకాలైనటువంటి రీతిలో బ్రతికేటటువంటి దొంగ బతుకులు. మీరు ఏవేవో చెప్తారు, కల్పనా కథలు చెప్తారు, వాటి వైపే ప్రజలు పరిగెడతా ఉంటారు. ప్రజలారా మీరు కూడా గమనించండి. వీరి దగ్గరకు మంద ఎక్కువ వస్తుంటే అబ్బో ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారేమో, కానే కాదు, ఏమీ జరగదు. జనం ఎక్కువ ఉన్న చోట అస్సలు ఏమీ జరగదు. ఎందుకనో తెలిసిన యేసుక్రీస్తు ప్రభువు వారు చిన్న మంద భయపడకు అంటాడు ఆయన, పెద్ద మంద అండవు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరున్నా వెళ్ళి వాక్యం చెప్పారు. ఇక్కడ ఒక్కరు కాదు, 100 మంది కాదు, 1000 మంది ఉంటే ఎంతమంది వస్తారు అని అడిగి, ఎంత ఇస్తారు అని అడిగి డబ్బు పోగేసుకునేటటువంటి వారు. యోసేపు గారు ఆ కళలు భావము చెప్పే దగ్గర ఏ బేరలు ఆడుకోలేదు ఆయన, ఏ బేరలు ఆడుకోలేదు. మీకు గనక తిరిగి ఉద్యోగం వస్తే నాకు దశంభాగం ఇస్తావా, నీకు ఉద్యోగం ఇస్తే మొదటి శాలరీ ఇస్తావా అని ఏమీ ఆ పానదాయకునితో బేరలు ఆడుకోలేదు ఆయన. మన వాళ్ళు అయితే ముందే ఖర్చు వేసేస్తారు. కష్టపడి ఉద్యోగం చేసేది ఒకడు, అనుభవించేది మరొకడు అన్నట్లుగా. నా మాటలు కొంతమంది నొప్పించవచ్చు. కొన్ని మార్లు ఆపరేషన్ చేస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది, నొప్పి వస్తుంది, తట్టుకోవాలి. తట్టుకోకపోతే కనుక ఆ మనిషి చచ్చిపోతాడు. కొన్ని మార్లు ఇంజక్షన్ చేసేటప్పుడు నొప్పి అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, తట్టుకోవాలి, తప్పదు. తట్టుకోకపోతే కనుక ఆ రోగం వాడిని చంపేస్తుంది. కొన్ని మాటలు బాధ అనిపిస్తాయి, సరిచేసుకోండి అని ప్రభు పేరిట నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. అలాంటి దొంగ బతుకులకు దూరంగా ఉండండి అని కూడా నేను మీకు ప్రాధాన్యపడి చెప్తుంటున్నాను. పరిశుద్ధులు లేరా? ఎస్, గొప్ప త్యాగపూర్వకమైనటువంటి కుటుంబాలను కానీ, కుటుంబాల పరిస్థితులు కానీ ఆలోచించకుండా ప్రభు పరిచర్య కొరకు అలిసిపోయి సిలిసిపోయి ప్రాణత్యాగం చేసేటటువంటి గొప్ప త్యాగమూర్తులైనటువంటి దైవజనులను మనము కలిగి ఉన్నాము. అనేక దైవజనులు మన ముందట వారు ఆరోహణమయ్యారు. ఎస్, మన రాష్ట్రంలో అనేక గొప్ప దైవజనులు మన ముందట గొప్ప సాక్షులుగా నిలిచి వెళ్ళారు. వారిని చూసి చాలామంది బుద్ధి తెచ్చుకోరు. యోసేపు గారు తనను తాను ప్రజెంట్ చేసుకోవడానికి కానీ ఇష్టపడలేదు. కానీ ఆయన అంటున్నటువంటిది జరగబోయేదాన్ని పక్కాగా క్లియర్గా చెప్పారు. ఆయన చెప్పేసిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఫరో చేతికి గిన్నెనిచ్చాను, 22వ వచనం. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించను. యాజ్ అట్ ఈస్. దేవుని పిల్లలారా, ఏమాత్రము ఇతంది కాలేదు, అతంది కాలేదు. ఈ కళ అతనికి వెళ్ళలేదు, అతని కళ ఇతనికి వెళ్ళలేదు. యోసేపు గారు ఏది చెప్పారో అది మాత్రమే జరుగుతూ ఉంది. విచిత్రం, దానియేలు గ్రంథంలో కూడా ఒక గొప్ప విగ్రహం ఉంటుంది. దాని శిరస్సు బంగారమయము, భుజాల దగ్గర నుంచి కిందకు వెండి, అక్కడి నుంచి ఎత్తడి, అక్కడి నుంచి ఇనుము, పాదాల దగ్గరికి వచ్చేసరికి ఇనుము మట్టితో చేయబడినటువంటి పాదాలు, చేతి సహాయం లేనటువంటి రాయి ఇచ్చి ఆ పాదం మీద పడంగానే అదంతా తుత్తునీలుగా చెదరగొట్టబడి గాలికి కొట్టుకొని పోయి ఎగిరిపోయి ఆ రాయి అంతంతాయి ఓ విశ్వం అంతా పెరిగిపోయినటువంటి పరిస్థితిని దానియేలు గ్రంథంలో చూస్తూ ఉంటాము. నిజమే కదా, చేతి సహాయం లేనటువంటి రాయి మన ప్రభువుల వారు కాదా? చిన్నగా మరుముల ప్రదేశంలో బెత్లెహేము పురంలో పుట్టినటువంటి బాబు కదా?
ఈరోజు బెత్లెహేము అనేటటువంటి మారుమూల ఎన్నికలైనటువంటి బెత్లెహేములో పుట్టినటువంటి ప్రభులు వారు ప్రపంచమునే ప్రభావితము చేసి పరిశుద్ధునిగా జీవించి ప్రాణత్యాగం చేసి పరలోకమునికెక్కి తిరిగి నేను రాబోతుంటున్నాను, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళబోతుంటున్నాను వాగ్దానం చేసి ప్రపంచాన్ని పరిశుద్ధతతో నింపినటువంటి పవిత్రుడు పరమాత్ముడైనటువంటి దేవుడు ఆ కళాభావం అక్కడ తెలియచేసినప్పుడు ఎవరు నమ్మలా నేటికి మనము చూస్తుంటున్నాం. చేతి సహాయం చేయలేనటువంటి రాయిగా ప్రభులు వారి భూలోకములో కన్య మరియ గర్భాన్న ఉద్భవించుట దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, కళ యొక్క భావం యోసేపు గారు ఏది చెప్పారో అట్లాగే జరుగుతూ ఉంది. ఒకరికి ఉద్యోగం వచ్చింది, మరొకడు వేలాడదీయబడ్డారు. ఇద్దరు తలలు ఎత్తబడతాయన్నారు. ఒకరి చేతికి ఉద్యోగం వచ్చింది, వాని చేతికి తిరిగి ఫరో యొక్క పాత్ర వచ్చింది, ఆ పాత్ర నువ్వు ఫరోకి అందిస్తావు అని చెప్పినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అక్కడ ముగింపు మాటలు మనం చూస్తూ ఉంటే 23వ వచనం, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయాను. దేవుని పిల్లలారా, ఉద్యోగం వచ్చింది, మరిచిపోయాను. యోసేపు గారు ఏం చేయాలి? అతనికి నేను ప్రార్థన చేస్తే, అతనికి నేను దర్శనభావం చెప్తే అతనికి ఉద్యోగం వచ్చింది, మరిచిపోయాడండి. మీరు లెక్కేంటి? స్థితి మారిపోయింది కదా, స్టేజ్ మారిపోయింది కదా. ఒకసారి అతను కనుక్కోండి, ఎవరు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చిందో. పబ్లిసిటీ చేయలా, కాముగున్నారు. ప్రభు కార్యం చేస్తారు అని ఎదురు చూస్తుంటున్నారు. కంగారు పడలా, తొట్టుపడలే, తొందరపడలా. నేటి దైవజనులు అయితే ఊహించలేము ఇక. వారి శాపాలు కానీ శాపనార్థాలు కానీ ఊహించలేము. దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభులు వారు మాట్లాడుతున్నటువంటి మాట, మనము సహాయం చేయాలి కానీ ప్రత్యుపకారం ప్రభులు వారు ఇవ్వాలి, ప్రజలు ఇవ్వకూడదు. ప్రజల వైపు కాదు నువ్వు చూడాల్సింది, ప్రభుల వైపు. గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే గారు వారి అనుభవంతో రాస్తుంటారు. 121వ సంకీర్తన, నీకు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చుద్ది అని. అనేకులకు సహకారిగా నిలిచి అనేకులను ఐగుప్తు నుంచి యొర్దాను వరకు నడిపించినటువంటి, కనాను వైపు నడిపిస్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి మోషే గారు యాత్రా కీర్తనగా దాన్ని రాస్తూ ఉంటారు. కొండల తట్టు నా కన్నులే తెచ్చున్నాను. అనుభవం. మన సమస్య ఉంటే మన కొండ, మన సియోను కొండ, దేవుని పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను కొండ వైపు, లేక నిన్ను నన్ను రక్షించుటకు కలువరినాథునిగా ఈ భూకి అరుదించినటువంటి కలువరి కొండ వైపు మన కన్నులు చూడాలే కానీ, కనికర సంపన్నుడు, కృప చూపే దేవుడు, ఆదరించి ఆదుకొని హక్కుని చేర్చుకుని ఆశీర్వదించి అభివృద్ధిని అనుగ్రహించే దేవుని వైపు చూడాలి కానీ మనుషుల వైపు చూడమాక. చిన్న అప్లికేషన్ పెట్టాడు ఈయన యోసేపు గారు. ఒకవేళ నీకేమన్నా ఉద్యోగం వస్తే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నేను తప్పు చేసి ఇక్కడికి రాలా, నన్ను దొంగిలించారు. నెంబర్ 2, ఇక్కడికి వచ్చి కూడా ఈ ఊళ్ళో కూడా, ఈ ప్రదేశంలో కూడా, ఈ దేశంలో కూడా, ఈ పట్టణంలో కూడా, ఈ 44% కూడా నేనే తప్పు చేసి ఇక్కడ శిక్ష అనుభవించట్లా. నాకు ఛాన్స్ ఉంటే ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఫరో గారికి నా గురుడు చెప్పి ఇందుట్లో నుంచి నన్ను బయటకు తీసుకురావడానికి ఏమైనా హెల్ప్ చేయగలిగితే చూడు. దాట్స్ ఆల్. ఉద్యోగం వచ్చింది, గిన్నె చేతికి వచ్చింది అని మర్చిపోయాడు. యూసఫ్ గారు ఏమి ఆయన నిందించలేదు, దూషించలేదు, ద్వేషించలేదు, శపించలేదు, అది గురించి పట్టించుకోలా. సో దేవుడు మరో రీతిగా ఛాన్స్ ఇస్తాడు. దేవుడు తీసుకురావాలనుకుంటే మరొక వే ఆయనే సృష్టిస్తారు. సో దేవుని పిల్లరా, ఎవరికైనా నువ్వేమైనా చేసినప్పుడు, ఎవరికొరికైనా నువ్వు ప్రార్థించినప్పుడు వారి స్థితి మారితే ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పుకో. ఎవరైనా వారి స్థితిలో గొప్పనైన పరిస్థితికి వస్తే ప్రభువా మీకు వందనాలు,
వారు నన్ను జ్ఞాపకం చేసుకోకపోయినా వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మీరు స్తుతులని వారి పక్షంగా ప్రార్థన చేయండి. దాట్స్ ఆల్. అంతకు మించి వారి గురించి ఎక్కువ ఆలోచించమాకండి. చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు, సుఖాల్లో ఉన్నప్పుడు కనీసం ఐడెంటిఫై కూడా చేయని వారు ఉంటారు ఈ లోకంలో. వారికి క్షేమదాయకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనలను కనీసం మనుష్యులుగా కూడా చూడని మనస్తత్వం కలిగినటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతా ఉన్నాం. సో వాట్? దేవుడు చూడాలి మనల్ని, మనుషులు చూడకూడదు. దేవుని వైపు చూడాలి మనం, మనుషుల వైపు కాదు. దేవుని సహాయం అడగాలి, మనుషుల సహాయం కాదు. యోసేఫ్ గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరికైతే క్షేమాన్ని ప్రకటిస్తుంటున్నాడో ఆయన వారి నుంచి నష్టాన్ని తెచ్చుకుంటా ఉన్నారు. అన్నల క్షేమం కొరకు చూస్తే అన్నలు గోతులను నెట్టేసి అమ్మేసి విడిచిపోయారు. పొతిఫరస్ క్షేమాన్ని కోరితే పొతిఫరస్ తీసుకొచ్చి జైల్లో వేస్తాడు. పానదాయకుడు తన క్షేమము ప్రకటిస్తే తిరిగి వెళ్ళి మర్చిపోయాడు. అయితే ఏమి, నా ప్రభు నన్ను విడిచిపెట్టడు, నేను ఎక్కడుంటే అక్కడ నన్ను ఉన్నతమైన పరిస్థితుల్లో ఉంచుతాడు అన్నట్లుగా యోసేపు గారు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తుంటున్నారు. అట్టి నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలి. అట్టి స్థితి కొరకు మనం కూడా ఎదురు చూడాలి. అట్టిగా ప్రభువుల వారు మనల్ని కూడా స్థిరమైన విశ్వాసంలో మనుష్యుల వైపు కాకుండా, నా జీవితంలో చిన్న మాటను నేను తెలియచేసి ముగిస్తాను. నేను 2003వ సంవత్సరం మే నెల 27వ తేదీ ఆరోగ్యవంతురాలైనటువంటి నా తల్లి గారు రిటైర్మెంట్ అయ్యి కొద్ది సంవత్సరాలు మాత్రమే అయ్యింది. మంచి ఆరోగ్యవంతురాలు, ఏ బలహీనతలు లేవు. సడన్గా ఆవిడ చనిపోవడం జరిగింది. చాలా మంచి పరిస్థితి కలిగినటువంటి కుటుంబం అది. తదుపరి కేవలం 3 నెలలకు ఎక్స్ మిలిటరీ మ్యాన్ మా అన్నయ్య, ఇద్దరం కబుర్లు చెప్పుకున్నాం ఆ ఉదయకాల సమయంలో టీ తాగుతూ. మరి కాసేపటికి నాకు ఫోన్ వస్తే ల్యాండ్లైన్ ఫోన్ మాట్లాడుతుంటున్నాను ఇంట్లో. ఈలోపు అనేక స్ట్రోక్ వచ్చి పడిపోయి నేను అనేక రీతిగా బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేశా. ఆయన కూడా కనుమూస్తారు. నేను నా భార్య నిరుద్యోగులం, చట్టి బిడ్డలతో ఒక రెంటెడ్ హౌస్లో సమర్లకోటలో 500 రూపాయలు కుట్టున్న పరిస్థితి, అద్దె కట్టలేనటువంటి దీనమైన పరిస్థితి. అంతవరకు మా కుటుంబం చాలా ఉన్నతంగా అనేకులకు సహాయ సహకారాలు అందించిన కుటుంబం. అలాంటి మేము ఎప్పుడైతే దీనస్థితికి వెళ్ళిపోయామో పలకరించే వాళ్ళు కూడా లేకుండా పోయారండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. పలకరించేవారు, పలకరిస్తే 10 రూపాయలు ఇవ్వాల్సి వచ్చిద్దేమో అన్నట్లుగా అందరూ మొహాలు తిప్పుకొని వెళ్ళిపోయారు. అందరూ పట్టించుకుండా మానేశారు. ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? వాళ్ళందరికీ కనబడకుండా మమ్మల్ని నుంచి ఆయనకు మాత్రమే కనబడే వారంగా మమ్మల్ని నుంచి ఈరోజు ఉన్నతమైన పరిస్థితుల్లో తలెత్తుకుని జీవించే పరిస్థితులు, అనేకులకు సహకారము అందించే చేతులుగా మా చేతుల్లో ఉంచారు ఈరోజు. అదే ప్రభువుల వారిని నేను మీకు ప్రకటిస్తున్నా. నేటికి కూడా మేమిద్దరం నిరుద్యోగులమే. మా ప్రభువుల వారు మమ్మల్ని ఏమీ విడిచిపెట్టలేదు. నేను సువార్తకునిగా మాత్రమే పనిచేస్తూ ఉంటాను. నా ప్రభు నన్ను పోషిస్తుంటున్నాడు. నా బిడ్డలకు అత్యున్నతమైన పరిస్థితి ఇచ్చాడు దేవుడు. సమాజంలో గొప్పనైన పరిస్థితుల్లో దేవుడు నన్ను ఇచ్చాడు. అనేకులకు వాక్యాన్ని పంచే పరిస్థితి. మీలాంటి మంచి స్నేహితులను ఇచ్చారండి. మా కొరకు ప్రార్థించడానికి మీలాంటి మంచి మనసు ఉన్నటువంటి నిజ విశ్వాసులను దేవుడు మాకు అనుగ్రహించారండి. ఏ విశ్వాసం నుంచి మేము ఏమీ ఆశించము, ఒక్కటే ఆశిస్తాం. మీ నుంచి ప్రార్థించండి, ప్రభు వాక్యం ప్రకటించండి. ఇది మాత్రం చాలండి, ఇంకేమీ వద్దండి. నా ప్రభు నన్ను, నా కుటుంబాన్ని సర్వ సమృద్ధితో నింపి పోషిస్తూ ఉన్నారు. సకల ఆశీర్వాదములతో నింపి పోషిస్తూ ఉన్నారు. అత్యున్నతమైన పరిస్థితి వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇద్దరు పిల్లరా, ముగింపు మాటగా అంటా ఉన్నాను, మనుషుల వైపు చూడమాకండి. ఆపద కాలంలో వారు ఆదుకోరు. వాక్యం అంటది కదా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అట్టి ఆశ్రయము ప్రభుల వారి దగ్గర నుంచి మనకు దొరుకుతుంది. అట్టి ప్రభుల వారి వైపు ఈ ఉదయకాల సమయంలో కన్నులెత్తి చూద్దాం. ఆయన సహాయం కొరకు అర్థిద్దాం. ఆయన దయ కొరకు, ఆయన కృప కొరకు, ఆయన కనికరపు కాపుదల కార్యముల కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. దేవా,
యోసేపు గారిలాగా మాకు కూడా నిరీక్షణ, యోసేపు గారిలాగా మాకు కూడా మీ దయ, కృప, కనికరము, జాలి, కరుణ చూయించవా. నేనా యోసేపు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిన రీతిగా మేము కూడా మీ వాక్యము చెప్పింది చెప్పినట్లుగా మేము కూడా ఆచరించి, అనుకరించి మీ నుండి ఆశీర్వదింపబడు భాగ్యం మాకు అనుగ్రహించి తండ్రి అని ప్రార్థన చేసుకుని మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నా తమతో మీరు ముచ్చటించినందుకు వందనాలు. మీ మాటలు తేటగా, సూటిగా, నీటిగా మాకు బోధించినందుకు వందనాలు. మా గొప్ప బోధకుడా, మంచి బోధకుడా యోసేపు గారు ఎట్టిగైతే చెప్పింది చెప్పినట్లుగా జరుగుతూ ఉందో ప్రభువా, మా జీవితాల్లో కూడా మీ వాక్యము చెప్పింది చెప్పినట్లుగా జరుగుద్ది అని మేము గ్రహించి సరిచేసుకొని స్థిర విశ్వాసంలో జీవించి మీకు మహిమను తెచ్చు వరంగా మమ్మలను స్థిరపరచమని ఈ ఉదయకాల సమయంలో లైవ్లోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను, తదుపరి వీక్షించబోతున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బలహీనుల పక్షంగా మీ పాదాలు పడుతుంటున్నావు తండ్రి, బలపరచండి దేవా. అనారోగ్యవంతుల పక్షంగా మీ పాదాల దగ్గరికి వస్తుంటున్నాము తండ్రి, ఆరోగ్యవంతులుగా మార్చండి ప్రభా. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటున్నటువంటి బిడ్డల పక్షంగా మీ పాదాలు పడుతుంటున్నాము తండ్రి, కనికరం చూపించండి అయ్యా ప్రభా. ప్రతి పరిస్థితిలో మీ దయను, కృపను, కనికరమును మా బిడ్డల మీద మెండుగా నిడిగా ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వివాహ దినాల, జన్మదినాల, శుభకార్యంలో జరిపించుకుంటున్నటువంటి బిడ్డలకు క్షేమం ప్రసాదించండి అయ్యా తండ్రి. నానా ఈ ఉదయకాల సమయంలో మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టులను, అయిన వారందరినీ, ఆత్మీయులను, ఆత్మీయ దైవజాలను మీ దైవాల చేతులకు అర్పిస్తున్నాము తండ్రి. క్షమమును అనుగ్రహించండి ప్రభా. దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో ఉంటున్నటువంటి ప్రతి కరోనా వైరస్ నుంచి మా ప్రపంచమును మీరే కనికరించి కాపాడండి ప్రభా. రక్షించండి, నీ కౌగిట్లో బంధించండి ప్రభా. నేను అనేక మంది వరదల వలనను, ఈ వైరస్ వలనను నిరాశ్రయులైపోయారు ప్రభా. ఆశ్రయ దుర్గమా, ఆశ్రయం అనుగ్రహించండి. మీ వైపు వారు కన్నులైతే చూడండి సాధ్యమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ తిరిగినానా శనివారం ఉదయం మీ పరిశుద్ధమైన పాదముల దగ్గరికి చేరి ప్రార్థించు పర్యంతము కృపా కనికరముతో నింపి బలపరిచి నడిపించమని నానా మా బిడ్డలందరికీ మీరే మీ కౌగిట్లో క్షేమమును ప్రసాదించమని యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, వాక్యముతో ఉదక స్నానము చేయించిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యన్యూన్య సహవాసం, కబ్దుల భద్రత, సంరక్షణ మనకు, మన కుటుంబాలకు సదా సంతోషాలతోనండి, ఆరోగ్యంతోనూ, ఆనందంతోనూ, ఆశీర్వాదంతోనూ నింపి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లరా, తిరిగి మనం శనివారం ఉదయం కలుసుకోబోతుంటున్నాము. అంతవరకు ప్రభు కనికరము, కాపుదల మన కుటుంబాలకు మెండుగా అనుగ్రహించును గాక. దయచేసి ఈ వర్తమానాలు యూట్యూబ్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులను ఈ లైవ్కు మీరు ఆహ్వానించండి. దైవ దీవెనలు, దీని వాక్యము దగ్గర మనం బలపడదాం. ఏమైనా సజెషన్స్ కానీ, ఒపీనియన్స్ కానీ ఉంటే నాతో షేర్ చేసుకోనండి. ప్రభు కృప ఎల్లప్పుడూ మన మధ్యన సంచరిస్తూ మనల్ని బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.